మీరందరూ ఉండాలి ఇక్కడ. మీరు ఎంజాయ్ ప్రోగ్రామ్. గారు మన ఇప్పుడు చాలా వెల్ సపోర్టర్, ఎన్వైరన్మెంటలిస్ట్, తర్వాత సామాజిక కార్యకర్త, జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్ గారికి టీంలో ఉన్నారు. నెక్స్ట్ స్పెషల్ ప్రోగ్రామ్ పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్ గారు, అలాగే ఐటీఎన్ గ్రూప్స్ చైర్మన్ రమణ గారికి, డాక్టర్ రమణ గారికి, అలాగే మిత్రులు వెంకట శాస్త్రి గారికి, అలాగే భాస్కర్ సుధీర్ వర్తమాన నటి. ఎందుకంటే చాలా మంది అప్కమింగ్ ఆర్టిస్ట్ కి మనం సపోర్ట్ చేయాలి. చాలా మంది డోంట్ నో how big actress she is going to be. First movie has come and I wish her all the best. God bless you. And అలాగే జగన్బాబు గారికి, వెంకటేష్ గారికి అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ముత్యాల ముగ్గులు వేసిన ఆ మహిళలు, ఆడపిల్లలు ఎవరైతే వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే ఆ ముగ్గులు చూస్తే దీనికి చాలా ముచ్చలేసింది. మనకి మాత్రం ఉన్న కల్చర్, ప్రపంచంలో ఎవరికి లేదు ఈ కల్చర్. మనకి మాత్రమే ఆ ముగ్గులు, సంక్రాంతికి ముగ్గులు వేసే అలవాటు, సంక్రాంతికి గొప్పలు పెట్టే అలవాటు, ఆ సాంప్రదాయం గురించి తర్వాత శాస్త్రి గారు చెప్తారు. అలాగే పిల్లలు చక్కటి డ్రాయింగ్ చేస్తున్నారు. చాలా మంది ఎన్విరాన్మెంట్ కన్సర్న్ చూపించారు. అంతా కూడా నేను ఆ డ్రాయింగ్స్ అన్ని ప్రతి ఒక్క డ్రాయింగ్ కూడా నేను చూశాను. అలాగే ప్రతి ఒక్క ముగ్గు కూడా చూశాను. ఇక్కడికి వచ్చి ఇంత చక్కటి సమావేశానికి వచ్చి హాజరైన అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ రకరకాల ప్రతి అసోసియేషన్ లో ప్రోగ్రామ్ పెట్టాలంటే సరిపడినంత మంది స్టాఫ్ ఉండుకోవచ్చు. ఒక పాపం ఇందాక మీరు ఎంతమంది ధ్యానంతో హలో కొద్దిగా సైడ్ వాళ్ళ తగ్గించుకొని చెప్పండి. హలో రైట్. ఎంతమంది విన్నారో తెలియదు కానీ ఇందాక రమణ గారు చాలా చక్కటి సలహా చెప్పారు. మీరు సక్సెస్ అవ్వాలంటే సస్టైనబిలిటీ ఉండాలి, అది చాలా ముఖ్యం అని గురించి చెప్పేసి ఇప్పుడు ఇది ఒక ట్రిపుల్ సి అని చెప్పారు దాకా. కల్చర్ అండ్ ఏమంటే కమ్యూనిటీ, కల్చర్ అండ్ ఎకానమీ, కామర్స్. ఓకే, ట్రిపుల్ సి. సో ఎందుకంటే డబ్బులు కావాలి, డబ్బులు లేకపోతే ఏ పని చేయలేం. ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక 2 లక్షల రూపాయల చెక్కు వీళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. అక్కడ మా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా మీ ఫెడరేషన్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ఫెడరేషన్ కి ఒక బిల్డింగ్ శాంక్షన్ అయిందని ఇలాగే చెప్పుకుంటారు. మీలో దానివల్ల ఎంత బెనిఫిట్ ఉందని చాలా మంది తెలియదు, అర్థం కావాలి. ఏదో సాయంత్రం వచ్చాక కాసేపు మాట్లాడడం వెళ్ళిపోతున్నారు. కానీ మనకు ఒక గుర్తింపు, ఒక బిల్డింగ్ మన పేరు వస్తుంది అంటే మనకు గుర్తింపు లేకపోతే మనం ఎందుకు పరిగెట్టడం పోతాం. ఎందుకంటే ఇక్కడ గుర్తింపు ఇందాక చెప్పారు 15 నుంచి 20% ఉన్నారు. రావు, రెడ్డి, చౌదరి అని పక్కన పెట్టండి. తెలుగు వాళ్ళందరూ కలిసి ఏకమైతే ఇక్కడ 15% ఉన్నారు. ఇక్కడ రాజకీయాన్ని శాసించవచ్చు. ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో 20 తీసుకుని 20 గెలిచారో, ఇక్కడ కూడా మనం కొన్ని సీట్లు తీసుకొని గెలిచి మనం అది నిరూపించుకోవచ్చు. అలాగే ఒక ఎంపీ గారు, ఒక ఎమ్మెల్యే గారు మీ దగ్గర నుంచి వస్తే ఎంత బెనిఫిట్ అవుతుందంటే, ఇటువంటి సంక్రాంతి సంబరాలకి 10 కోట్లు కావాలంటే 10 కోట్లు ఖర్చు పెట్టేసి కాముతా మీకు రాజకీయ అధికారం ఉంటే వస్తుంది. రాజకీయ అధికారం కాదు. మొన్న నిజంగా నేను రమణ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల ముందు వచ్చి నేను ఆయన కలిసినప్పుడు, సార్ మీరు ఒక చిన్న వీడియో చెప్పండి, సందేశం ఇవ్వండి అంటే ఆయన ఒక చక్కటి సందేశం, ఒక 7 నిమిషాలు సందేశం ఇచ్చారు. తెలుగు వాళ్ళందరూ కూడా ఈ మన కూటమికి, మహాయుక్తికి ఓటేయండి, ఈ కూటమిని గెలిపించండి, చాలా అవసరం అని చెప్పేసి చెప్పడం. అలాగే చాలా హెచ్చు మెజారిటీతో ఇక్కడ గెలవడంతో మనకి నిజంగా ఒక గుర్తింపు వచ్చింది. తెలుగు వాళ్ళంటే ఇక్కడ మహారాష్ట్రలో బీజేపీ వాళ్ళకి తెలుగు వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఉంది, పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇంపార్టెన్స్ ఉంది అనే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే మన ఎలక్షన్స్ లో ఒక అరేంజ్మెంట్ పూర్ణంలో చూశాను. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, చిన్న ఏర్పాటు చేసి పర్వాలేదు అనుకున్నారు. నేను చెప్పాను సరిపోతుంది, చాలా కష్టపడతారు, ఇబ్బంది అవుతుంది, డాయ్ సరిపోదు అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. నెక్స్ట్ డే ఎంతమంది వస్తున్నారు, 1,00,000 మంది కలిగి వచ్చారు. ఒక చిన్న కార్యక్రమానికి చిన్న తక్కువ టైంలో 1,00,000 మంది వచ్చారు అంటే
అభిమానం ఉంటే అలాగే వస్తారు, తెలుగు వాళ్ళు అలాగే అభిమానం గురించి వస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత స్వయంగా బీజేపీ వాళ్ళు వచ్చి సార్ మీరు ఒక పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ అడ్రస్ చేయమని చెప్పండి. అంటే నేనేమన్నానంటే మీ ప్రెసిడెంట్ వెళ్ళి మా ప్రెసిడెంట్ అడగమని చెప్పండి, నేను చెప్పడం చెప్పాను. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడమంటే మాట్లాడారు, ఆయన డిస్కషన్ ఆయన వచ్చి మాట్లాడతారు. అలాగే ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక లీగ్ ఏర్పడింది తెలుగు ఫెడరేషన్ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ కి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక లీగ్ ఏర్పడింది. కామర్స్ కూడా కమర్షియల్ లీగ్ కూడా చెక్ వేసి కాదు 2 లక్షల లీగ్ వచ్చింది మొదటిది. కాబట్టి ఆ 2 లక్షలన్నా 2 కోట్ల ఈవెంట్ 20 కోట్ల ఈవెంట్ నెక్స్ట్ చూడాలి. ప్లాన్ చేస్తారు అవుతుంది. భవిష్యత్తు ఈ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన మహిళల భవిష్యత్తు బాగుండాలి అంటే మనం కలిసి కట్టుగా ఎంతో కొంత పని చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న విషయం చెప్తాను. ఒక 52 ఏళ్ళ మహిళ విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు 170 కిలోమీటర్లు ఈదుకుంటూ వెళ్ళింది సముద్రంలో. స్విమ్మర్ ఈ టీవీలో అనేక చూసుంటారు, చాలా సోషల్ మీడియాలో కూడా వచ్చింది. 52 ఏళ్ళ కూడా అక్కడ ఈదుకుంటూ వెళ్ళి చివరిలో ఒక మాట చెప్పింది, ఒక ప్రెస్ లో చెప్పింది. అది నా చెవులో పడినప్పుడు నాకు చాలా అర్థం కావాలి, వెళ్ళారు అనుకున్నాను. కానీ ఆవిడ ఏం చెప్పిందంటే నాతో పాటు కొన్ని తాబేలు ఎత్తుకుంటే చాలా పెద్ద నాటు సైజు ఉన్న తాబేలు ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. అవన్నీ నాతో కలిసి ఇస్తున్నప్పుడు నాకు చాలా సరదా వేసింది. అవన్నీ చిన్న పిల్ల తాబేలు అంటే కాళ్ళ దగ్గర, తల్లి తాబేలు పెద్ద తాబేలు నాతో సమానంగా ఎగిరేది. కొంత దూరం వెళ్ళిన తర్వాత 2 దిక్కుల విశాఖపట్నం కాకినాడ మధ్యలో కాలుష్యం వల్ల తాబేలు చచ్చిపోయి సముద్రంలో తేలాడుతున్నాయి. అప్పటి వరకు ఆవిడ కలిసి తిరిగిన తాబేలు చచ్చిపోయి తేలాడుతున్నాయని చెప్పేసి 2 చోట్ల జరుగుతుంది అని చెప్పి ఆవిడ చెప్పింది. నేను డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వాళ్ళు తీసుకెళ్ళా. ఎందుకంటే ఒక మహిళ దాన్ని గుర్తించింది, బాధపడింది, బయట వచ్చి చెప్పింది, దాని ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరికంటే సొసైటీ బాగుపడాలంటే ముఖ్యంగా మహిళలు. నాకు నచ్చిన దగ్గర వాళ్ళు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. నిజంగా అందరికీ కూడా నాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు పార్టిసిపేట్ చేస్తే లేదా మార్పు వస్తుంది. ఈ మగాళ్ళ వాళ్ళని మార్పు వస్తుంది నేను అనుకోకుండా వీళ్ళంతా ఉండి చేయడానికి తప్ప మహిళలకు కోరుకోవాలి దేనికైనా సరే. ముఖ్యంగా ఒక ముఖ్యంగా నేను ఎంబీఆర్ శాస్త్రి గురించి చెప్పాలి. శాస్త్రి గారు నాకు చాలా మిత్రుడైనందుకు మాత్రమే చిన్న చూపు చూడడం లేదా. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తి. కాశ్మీర్ కథ, కాశ్మీర్ అంటే మొట్టమొదటి పుస్తకం కాశ్మీర్ కథ అని రాశాను. ఆ పుస్తకాన్ని విశాఖపట్నం నేనే ఆవిష్కరించాను. 5 ఏళ్ళ తర్వాత దేవుడు ఉన్నాడు జాగ్రత్త ఒక పుస్తకం తిరుపతి దేవస్థానంలో జరిగిన అన్యాయం మీద పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని తిరుపతిలో రిలీజ్ చేసినప్పుడు కూడా నేను ఉన్నా. ఈ 5 ఏళ్ళలో అతని ప్రయాణంలో అతని రచనలు అన్నింటిలో కూడా నేను చూస్తున్నాను. దేనికి భయపడకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తి. అటువంటి వ్యక్తిని జగన్బాబు అక్కడి నుంచి ఎవరు తీసుకొచ్చారంటే ఆయన ఇచ్చే సందేశాన్ని మాత్రం తప్పకుండా మీరు వినాలి. ఎందుకంటే ఆయన నోరు తెచ్చిన మాట మాట్లాడితే 10 అర్థాలు ఉంటాయి. అటువంటి మనిషి వచ్చి మీ గురించి వచ్చారు, ఈరోజు సతీ సంబంధంగా వచ్చారు. సో ఆయన చెప్పేది మనం విందాం. ముఖ్యంగా ఎఫ్ఎం నేను చూసి ఏంటంటే చేయడం చాలా కష్టం, ఎత్తి చూడడం చాలా సులువు. ఏదైనా పని చేశారనుకోండి అంతేనా నాకు చేయకుండా ఇంకా పెద్ద చేతులు అంటారు, అసలు ఎందుకు చేయదు. బట్ మంచి పని చేసేది రోజు ఆయనకి. అలాగే వేదిక మీద మాతో పాటు ఒక డీసీపీ తీసుకొచ్చారు, సంతోష్ గారికి. ప్రశాంత్ గారు కూడా చాలా మంచి సందేశం చెప్పారు. ఎందుకంటే ఆయన డ్యూటీ అని చేస్తున్నాడు. ఆయన పోలీసు రోజు ఫోన్లు చేసి మిమ్మల్ని మోసం చేసి డబ్బులు తినేస్తున్నారు. అలా డబ్బులు తినేస్తున్నారు కాబట్టి మీరు మోసంలో పడవద్దు. రోజు కాల్స్ కాల్సి వస్తున్నాయి, తానే పోలీస్ స్టేషన్ చేయండి, 112 నంబర్ డయల్ చేయండి. మీరు అందరూ తానే ఉన్నారు. పోలీసు వాడు వచ్చి మీరు డయల్ చేయండి, 10 నిమిషాలు దగ్గర ఉంటారంటే అందరికీ మీకే కావాలి. మన ఇంట్లో మొదలు ఉన్నా కాకుండా 112 నంబర్ ఉంటే చాలు మన పని ఎవరైనా వస్తుందని చెప్పేసి. సో ఇలా ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో నన్ను పిలిచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున కూడా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మళ్ళీ కలిసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటే అప్పుడు మాట్లాడుకుంటాం. కల్చరల్ యాక్టివిటీస్ అని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంబీఆర్ శాస్త్రి గారు మాట్లాడమని నన్నే గౌరవం చెప్తున్నారు. ఎంబీఆర్ శాస్త్రి గారు మీరు మాట్లాడండి.